ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరి దగ్గర ఉన్నటువంటి కంపారిజన్ చూద్దాం ఆయుధాల పరంగా. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ ఆరంభమైంది, ఇంకా ఇజ్రాయెల్ అటాక్ సీరియస్ కాలేదు. సీరియస్ అయితే మాత్రం సుదీర్ఘకాలం యుద్ధం సాగే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇరాక్ అమెరికా వీళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధం తరహాలో. ఇప్పుడు చూస్తే ట్యాంకులు చూస్తే ఇరాన్ దగ్గర కంటే ఇజ్రాయెల్ దగ్గర తక్కువ ఉన్నాయి. 1996 ట్యాంకులు ఇరాన్ దగ్గర ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 1370 ఉన్నాయి. టోన్డ్ ఆర్టిలరీ 2050 ఇరాన్ దగ్గర, 300 మాత్రమే ఇజ్రాయెల్ దగ్గర. అలాగే శతఘ్నులు 580 ఇరాన్ దగ్గర, 650 ఇజ్రాయెల్ దగ్గర. సంచార్ రాకెట్ లాంచర్లు 775 ఇరాన్ దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర 150. సాయుధ వాహనాలు ఇరాన్ దగ్గర 65,765, ఇజ్రాయెల్ దగ్గర 43,407. ఇక యుద్ధ నౌకలు చూస్తే జలాంతర్గాములు అంటే సబ్మెరైన్స్ 19 ఇరాన్ దగ్గర ఉంటే 5 ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి ఇవి. అలాగే ఫ్రిగేట్లు 7 ఇరాన్ దగ్గర ఉంటే ఇజ్రాయెల్ దగ్గర ఏమి లేవు. కార్వెట్లు ఇరాన్ దగ్గర 3 ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర 7 ఉన్నాయి. గస్తీ నౌకలు ఇరాన్ దగ్గర 21 ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర 45 ఉన్నాయి. అదే సందర్భంలో విమానాల పరంగా చూస్తే ఫైటర్ జెట్లు ఇరాన్ దగ్గర 186 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 241 ఉన్నాయి. రవాణా వాహనాలు ఇరాన్ దగ్గర 7 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 40 ఉన్నాయి. హెలికాప్టర్లు ఇరాన్ దగ్గర 129 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 146 ఉన్నాయి. పోరాట హెలికాప్టర్లు ఇరాన్ దగ్గర 13, ఇజ్రాయెల్ దగ్గర 48. అంటే గగనతల అటాక్స్లో ఇజ్రాయెల్ని కొట్టగలిగేటువంటి స్థితిలో ఇరాన్ లేదు. భూమి మీద యుద్ధంలో ఇజ్రాయెల్ని కొట్టగలిగేటటువంటి స్థితి ఇరాన్కు ఉంది.